దేవుణ్ణి ఆరాధించడానికి ఇచ్చిన వాక్యం చదువుకున్నాం. కీర్తన గ్రంథము 65వ కీర్తన. మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవా, సియోనులో మౌనంగా ఉండుట, నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రేమ కలిగిన దేవా, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుండి ప్రభా, భూమిని, సముద్రాన్ని, ఆకాశ సర్వ సమూహాలను ప్రభా చూస్తూ నిర్వహిస్తూ ప్రభా సమస్త అధికారాన్ని కలిగిన దేవాని వందనాలు. పాపులమైన మా ఎడల నీ విశేష కనికరాన్ని నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా బయలుపరిచి మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు ప్రభా. నీ దగ్గరికి చేర్చుకున్న ఆ గొప్ప విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. మరోసారి ప్రభా నీ సన్నిధికి వస్తున్నాం. నీ వాక్య వెలుగులో ప్రభా మేము మరింతగా నేను చూడడానికి నీ గుణ లక్షణాలను బట్టి ప్రభా ఆరాధించడానికి మాకు సహాయం చేస్తారండి ప్రభా. ఆ విధంగా మా హృదయాలను, ఆత్మను, శరీరాన్ని ప్రభా నీకు విరిగి నలిగిన హృదయంతో కృతజ్ఞత అర్పించే విధంగా ప్రభా మీరు మలచుమని, ఆ రీతిగా సిద్ధపరచమని కోరుతూ ప్రభా పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని సమృద్ధిగా ఈ సమయంలో మాకు అందించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ కీర్తన మరి దావీదు గారు రాసినట్టు మనకు పైన చెప్తా ఉన్నాడు. ఈ కీర్తన రాయడంలో ఉన్న ఉద్దేశము దేవుణ్ణి స్తుతించడం. దేవుణ్ణి స్తుతించాలి, స్తుతి దేవునికి తగిలింది అని చెప్తున్నాడు. దేవా, సియోనులో మౌనంగా ఉండుట, నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. మౌనంగా సియోనులో ఉండడం కూడా దేవునికి చెల్లించాల్సిన స్తుతి అని చెప్తున్నాడు. నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది, స్తుతి నీకు తగి ఉన్నది అని కింద పుట్నూరులో చెప్తున్నాడు. సియోను అంటే అప్పుడు యెరూషలేము, దేవుని మందిరము, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోకి వచ్చి జస్ట్ మౌనంగా ఉన్నా సరే అది దేవునికి స్తుతి చెల్లించినట్టు, మొక్కుబడి చెల్లించినట్టు. సియోనులోకి వచ్చి మౌనంగా ఉండడం అనేది నీకు స్తుతి చెల్లించుటే. దేవుని సన్నిధిలోకి వచ్చి జస్ట్ మౌనంగా ఉన్నా, ఏం మాట్లాడలేకపోయినా, దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల దగ్గర అలా ఉండిపోయినా అది దేవునికి మొక్కుబడి, అది దేవునికి స్తుతి చెల్లించినట్టు చెప్తున్నాడు. దేవుని స్తుతించడానికి చాలా విషయాలు ఇక్కడ మరి చెప్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడో ఈ భక్తుడికి తెలుసు కాబట్టి అందులో చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. అందుకని మనము దేవుణ్ణి స్తుతించడము, దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా ఉన్న మన హృదయాలను పెట్టుకొని జస్ట్ అలా నిలబడి ఉన్నా, అలా ఆయన సన్నిధిలో ఆయన ధ్యానించుకుంటూ ఉన్నా, అది దేవునికి స్తుతించినట్టు. మనకు కొన్నిసార్లు మాటలు రాకపోవచ్చు, పదాలు రాకపోవచ్చు. దేవుని సన్నిధిలో దేవుని తలంచుకుంటూ దేవుని స్పర్శను, దేవుని యొక్క ఆ ప్రేమను తలపోయచ్చు, దేవుణ్ణి అనుభవించడం కూడా దేవుణ్ణి స్తుతించడం. దేవునికి మనము మన టైమును, మన మొక్కుబడిని అర్పించడం. ఇక్కడ దేవుని గురించి చెప్తున్న మాట, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ఇక్కడ దేవుడు ఆలకించేవాడు అని చెప్తున్నాడు. దేవుడు ఆలకించేవాడు, ఆలకించేవాడు, ప్రార్థన ఆలకించేవాడు, ఆలకించుట.
దేవుడు వినుట, ఆలకించుట. వినడం కంటే ఎక్కువ పదం ఇది ఆలకించడం అంటే. అంటే ఆ ప్రార్థనని సీరియస్ గా వినడానికి దేవుడు చెవులు పెట్టుకొని, మరి అది వినడానికి, ఆలకించడానికి అదే పనిగా ఆయన చూస్తున్నట్టుగా ఆ భావాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఆలకించడం అని. ప్రార్థన ఆలకించువాడా, దేవుడు ఆలకించేవాడు. దేని గురించి మనం ప్రార్థించిన, దేని గురించి మనం దేవుడికి చెప్తున్నా, దేవుని గురించి ఆయన సన్నిధికి వచ్చిన, అది పాపాన్ని ఒప్పుకోవడానికైనా, లేకపోతే బాధను దించుకోవడానికైనా, సహాయాన్ని వేడుకోవడానికైనా, లేకపోతే ఆలోచనకైనా, లేకపోతే జీవిత నడిపింపు కోసమైనా, దేని గురించి అయినా దేవుడు ఆలకించేవాడు. దేవుడు ఆలకించడానికి టైం తీసుకునేవాడు, ఆలకించడానికి ఆయన కూర్చునేవాడు, ఆలకించడానికి ఆయన వినేవాడు. అందుకే సర్వ శరీరులందరూ వస్తారు నీ దగ్గరికి అంటున్నాడు. ఎందుకంటే అందరికీ ఆయన ఆలకించేవాడు. తన నామాన్ని బట్టి మొరపెట్టే వాళ్ళందరి మొర ఆయన వినేవాడు, ఆలకించేవాడు. మనుషులు కొంతమంది ఆలకించే టైం ఉండదు, వినే టైం ఉండదు. నాకు చెప్పొద్దు, లేకపోతే నేను వినలేను అంటారు, వినరు, అవసరం లేదని వెళ్ళిపోవచ్చు. నిరంతరం ఆలకించే ఒక దేవుడు ఉన్నాడు. ఏ మనిషి అయినా, సర్వ శరీరం వాళ్ళు ఎక్కడో ఎలా ఉన్నా సరే, అది ప్రార్థనైనా, సహాయమైనా, కన్నీళ్ళైనా, వేదనైనా, మరి పాపం నుంచి బయటికి రావడమైనా, క్షమాపణ అయినా, దేవుని యొక్క ప్రతి సహాయమైన, మన జీవితం గురించి చెప్పే ప్రతిదీ ఆయన ఆలకించేవాడు. అందుకే సీఎంలోకి వచ్చి మౌనంగా ఉండడం కూడా ఇక స్తుతి చెల్లించడం అని చెప్తున్నాడు. తర్వాత 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నా మీద మోపబడిన దోషాలను భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. ఇక్కడ ప్రాయశ్చిత్తము లేదా ప్రాయశ్చిత్తము చేయువాడుగా దేవుడు మనకు కనిపిస్తున్నాడు. దేవుడే ప్రాయశ్చిత్తమయ్యాడు, దేవుడే ప్రాయశ్చిత్తము చేశాడు. యేసుక్రీస్తునే దేవుడిగా ప్రాయశ్చిత్తమయ్యాడు. తండ్రి అయిన దేవుడిగా మన కొరకు ప్రాయశ్చిత్తాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మన మీద మోపబడిన దోషములు భరించజాలని. మనిషి చేసిన పాపాలు భరించలేని, మొయ్యలేని, మన పాపాలని ఆయన మీద మోపి, మన దోషములన్నీ ఆయన మీద మోపి, మన కోసం ఆయన నలగొట్టి, మన నిమిత్తం ప్రాయశ్చిత్తం తండ్రి చేశాడు. యేసుక్రీస్తు స్వయంగా ప్రాయశ్చిత్తము అయ్యాడు. ఒక జంతువును బలి అర్పించినట్టుగా తన రక్తాన్ని, తన శరీరాన్ని యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తంగా దేవునికి అర్పించాడు. మన కోసం, మన పాపాల కోసం, సర్వలోక పాపాల కోసం గొర్రెపిల్లగా దేవుడు ప్రాయశ్చిత్తాన్ని మన కోసం ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే మన పాపాలు భరించలేని, మొయ్యలేని, భారమైనవి. అందుకే వేసుకోవచ్చు, అకాడు ఎత్తుకోండి, సులువుగా ఉంటుంది. ప్రయాసపడి భారం మోసుకునే వాళ్ళు, పాప భారాన్నంత, చిక్కులంత, సమస్యలంత మోసే వాళ్ళకి దేవుడు తేలిక చేశాడు, ప్రాయశ్చిత్తం చేసి దేవుడు నెమ్మది ఇచ్చాడు, ఫ్రీ చేశాడు, అమ్మయ్య అనుకునేటట్టు చేశాడు, విడుదల చేశాడు, బయటకు వచ్చి చేశాడు. మన మీద బరువుగా మోయలేనంత బండరాయి పెట్టినట్టుగా ఉన్న పాప భారాన్నంతా దేవుడు ప్రాయశ్చిత్తం చేసి ఆయన విడిపించాడు. ఆయన ఆలకించేవాడే కాదు, ప్రాయశ్చిత్తము చేసిన వాడు, ఈవెందో ప్రాయశ్చిత్తం అయినవాడు. He made sacrifice and he became sacrifice.
ఆయన ప్రాయశ్చిత్తం అయ్యాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. ఈ లోకంలో దేవుడు మానవాళికి క్షమాపణ ప్రాయశ్చిత్తం దొరకకపోయింది ఈ రోజు మనం దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళం కాదు. యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ప్రాయశ్చిత్తంగా రాకపోయింది రోజు దేవుణ్ణి ఆరాధించడానికి మనం దేవుని సంఘంలో చేర్చబడే వాళ్ళం కాదు, సువార్త వచ్చేది కాదు, మనకు రక్షణ వచ్చేది కాదు. మన మీద మోపబడిన దోషాలు భరించజాలనివి, కానీ మా అతిక్రమాల నిమిత్తం నువ్వే ప్రాయశ్చిత్తం చేశావు అని దావీదు దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా ఉంటే దాని గురించి గౌరవిస్తున్నట్టు. అందుకే ఎవరైనా చనిపోతే మనం మౌనం పాటిస్తాం. We will give some respect for them. వాళ్ళ కోసం మనం కొంత గౌరవాన్ని ఇచ్చినట్టు, కొంత ఘనతని ఇచ్చినట్టు దేవుని సన్నిధికి వచ్చి మౌనంగా ఆయన కార్యములను, ఆయన గొప్పతనాన్ని మనం తలంచుకోవడం, దేవుని స్తుతించడం అని చెప్తున్నాడు. తర్వాత 4వ వచనంలో చెప్తున్నాడు, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందేదాం. తర్వాత దేవుడు ఎలాంటి వాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు. దేవుని సన్నిధిలో నివసించడానికి నీవు ఏర్పరచుకొని చేర్చుకోనేవాడు ధన్యుడు. ఆడు నీ మందిర మేలుల చేత తృప్తి పొందుతారు. యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ద్వారా పౌలు గారు చెప్పిన మాట ప్రకారం ఈ సృష్టి పుట్టక ముందే దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళని పిలిచాడు, పిలిచిన వాళ్ళని మహిమపరిచాడు. ఆయన ముందే ఏర్పాటు చేసుకున్నాడు, చేర్చుకున్నాడు, తన సంఘంలోకి చేర్చుకున్నాడు, తన రాజ్యంలోకి చేర్చుకున్నాడు, పరలోకంలో తనతో ఉండడానికి చేర్చుకున్నాడు. ఈరోజు దేవుని సంఘంలో మనము తృప్తి అనుభవిస్తున్నామంటే, దేవుని దగ్గరికి మనం చేర్చబడ్డామంటే, ఒకరోజు పరలోకంలో ఆయన దగ్గరికి ఉండబోతున్నామంటే నిజంగా మనం ధన్యులం. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్నాడు. ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళని పిలిచాడు, పిలిచిన వారిని మహిమపరిచాడు, తన కుమారుడితో సమాన వారసులుగా చేశాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకొని చేర్చుకున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు దావీదు గారు ఎప్పుడో, నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఈజ్ ఏ బ్లెస్డ్ మ్యాన్. నిజంగా ఈరోజు ఆ ధన్యత మనకు కలిగింది. ఒకప్పుడు పాపంలో ఉన్న బ్రతుకులో, మనకి దేవుడు అంటే తెలియని బ్రతుకులో, దేవుని సన్నిధి లేని బ్రతుకులో, దేవునితో పరిచయం లేని మనకి, దేవునితో అనుబంధం లేని మనకి దేవుని సన్నిధికి తీసుకొచ్చినాడు. ఆయన సన్నిధిని అనుభవించడానికి ఆయన మందిరంలో చేర్చినాడు. ఒకరోజు పరలోకంలో నిరంతరము ముఖాముఖిగా దేవునితో ఉండడానికి మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళు నిజంగా ధన్యులు. ఎందుకంటే ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఉన్న మేళ్ళ చేత తృప్తిగా వాళ్ళు బ్రతుకుతారు, తృప్తి చెందుతారు. మనిషి జీవితానికి కావాల్సిన తృప్తి అది దేవుడు మనకి ఇచ్చాడు. ఈ లోకంలో ఉండగా ఆయన సన్నిధిని అనుభవించడానికి ఇచ్చాడు, సంఘంలో చేర్చబడ్డానికి ఇచ్చాడు. ఒకరోజు ఆయనతో ఉండబోతున్నప్పుడు ముఖాముఖిగా ఆయనతో పరలోకంలో యుగాలు జీవించడానికి ఇచ్చాడు. అందుకనే దేవుడు మనల్ని ఏర్పరచుకొని చేర్చుకునేవాడు. ఆ ధన్యునిగా ఈరోజు నిన్ను నన్ను దేవుడు చేశాడు. అందుని బట్టి దేవుడిని మనం ఆరాధించాలి. తర్వాత 5వ వచనంలో చెప్తా ఉన్నాడు, మా రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసములందరికీ దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీ నీతిని బట్టి భీకర క్రియల చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. మరో విషయం దేవుని గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఆశ్రయము లేదా ఆశ్రయమైన వాడు. భూదిగంతములు ఉన్న వాళ్ళందరికీ, దూర సముద్రంలో ఉన్న వాళ్ళందరికీ
ఆయన ఆశ్రయమైన వాడు. ఆయన దాక్కునే ఆశ్రయం అండ. ఎవరెవరికి? బోధిగంతంలో ఉన్న వాళ్ళకి, సముద్రంలో ఉన్న వాళ్ళందరికీ ఆయన చేసే ఆ నీతికి బట్టి చేసే ఆ భీకర క్రియల చేత మనకు ఉత్తరం ఇచ్చేవాడని చెప్తున్నాడు. ఈరోజు ప్రతి విశ్వాసకి, ప్రతి సేవకుడికి, ప్రతి భూమి మీద ఉన్న వ్యక్తికి ఆయన ఆశ్రయమైన వాడు. ఆయన ఆశ్రయం, దేవుడు ఆశ్రయము, దేవుడు ఆశ్రయమైన వాడు. ఆయనే ఆశ్రయము అయిన వాడు. పర్సన్ ఆయనే, థింగ్ ఆయన. ఆశ్రయమైన వాడు, ఆశ్రయం. ఈరోజు ఏ బాధతో దేవుని దగ్గరకు వచ్చినా, లేదా ఏ పాపంతో దేవుని దగ్గరకు వచ్చినా, ఏ వేదంతో దేవుని దగ్గరకు వచ్చినా, ఏ విషయంలో మరి సమాధానం లేక దేవుని దగ్గరకు వచ్చినా, ఏ విషయంలో కృంగిపోయి దేవుని దగ్గరకు వచ్చినా, అలజడితో వచ్చిన, ఆవేదంతో వచ్చిన, అర్థం కాని పరిస్థితిలో వచ్చిన, దేవుడు ఆశ్రయం. ఆయన ఆశ్రయమైన వాడు, అందరికీ ఆశ్రయమైన వాడు. అందరికీ బోధిగంతంలో ఉన్న వారికి, సముద్రంలో ఉన్న, దూరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశ్రయం. ఆయన ఆ భీకరే క్రియలు చేసి వాళ్ళను తన ఆశ్రయంతో వాళ్ళకి కాపాడేవాడు, ఉత్తరమిచ్చేవాడు. ఈరోజు మనకు అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఈరోజు మనకు ఆశ్రయమైన దేవుడు, ఆశ్రయమైన వాడు. అందుకే మన ధైర్యం ఇదే. ఏ పరిస్థితిలోనైనా మన ఆశ్రయం, ఏ అర్థం కాని పరిస్థితిలోనైనా, ఏ నిరాశ, జీవితానికి సంబంధించి ఎటు వెళ్తున్నా, రక్షణ ఆత్మీయ జీవితానికి సంబంధించి ఏ మార్గం గుండా వెళ్తున్నా, ఆయన ఆశ్రయం మనం గుర్తుంచుకున్న ఆశ్రయము నా దేవుడు. నన్ను చేర్చుకున్నవాడు, నా కోసం ప్రాయశ్చిత్తమైన వాడు, నా ప్రార్థన ఆలకించేవాడు. అందుకే నీ సన్నిధిలో నేను మౌనంగా ఉండి నేను స్తుతిస్తా, నీకు మొక్కుబళ్ళు చెల్లిస్తానని కొన్ని వందల సంవత్సరాల కిందటే దావీదు గారు చెప్తూ వచ్చినాడు ఈ కీర్తనలో. తర్వాత 6వ వచనంలో చెప్తాడు, 6, 7 వచనాలు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడే తన శక్తి చేత పర్వతాలను స్థిరపరచువాడు ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని కూడా చల్లార్చేవాడు. తర్వాత ఆయన బలాన్ని నడికట్టుగా ధరించుకుని వాడుగా మన పక్షాన లేచే సముద్ర ఘోషలు, తరంగముల ఘోషలు, జనముల అల్లరిని ఘోషని చల్లార్చేవాడు, అణచేవాడు. ఆయన బలము మనకి, మన ధైర్యమైన బలాన్ని నడికట్టుగా ధరించుకొని తన శక్తి చేత పర్వతాలను స్థిరపరచడమే కాదు, సముద్రములో లేచే తరంగాల్ని, ఘోషల్ని, జనాలు లేపే అల్లరిని అణచేవాడు, చల్లార్చేవాడు. రోజు సముద్రం లాంటి తుఫాన్లు ఎదురైనా, తరంగాలు ఒకదాని మీద ఒకటి కొట్టిన, సముద్రంలో మరి ఘోషించినట్టు హోరెత్తినట్టుగా మన మీదికి హోరెత్తిన, జనముల అల్లరి మన మీదికి రేగిన, తన శక్తి చేత, తన బలము చేత వాటిని అణచేవాడు, చల్లార్చేవాడు. అది ఎంత పెద్ద అల్లరి అయినా, ఎంత పెద్ద ఘోష అయినా, ఎంత పెద్ద తరంగముల ఘోష అయినా, అది ఏ రూపంలో వచ్చినా, అనారోగ్యం రూపంలో వచ్చినా, అప్పుల రూపంలో వచ్చినా, మానసిక వేదన రూపంలో వచ్చినా, మనుషుల నుంచి వచ్చినా, ఏ రూపంలో మన మనసును అల్లుకున్న ఆ ఘోషని, ఆ హోరు గాలిని తన శక్తి చేత, తన బలము చేత నిమ్మలం చేయగలిగిన వాడు, చల్లార్చగలిగిన వాడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన వాడు. ఈరోజు మనకు అంత ధైర్యం దేవుని దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన బలమునే నడికట్టుగా ధరించుకున్నాడు, తన శక్తి చేత పర్వతాలనే స్థిరపరచగలిగిన వాడు. ఈ భూమి మీద కొండల కంటే ఎత్తైన పర్వతాలు,
పర్వతాలనే స్థిరపరచగలిగినంత బలము, శక్తి ఆయన. అలాంటి బలము కలిగిన దేవుడు ఈరోజు మన జీవితాల్లో రేగే ఘోషలు, ఆ ఘోషలలో మన మీదకి వస్తున్న ఏ రూపంలో వస్తున్నా అణచేవాడు, చల్లార్చగలిగిన వాడు. అందుకే దేవుని సన్నిధిలో మనం ఆయన తలంచుకొని ఆయన పాదపీఠం దగ్గర మనం దేవుణ్ణి ఆరాధించాలి. తర్వాత 8 నుంచి చివరి వచనాల వరకు దేవుడు చెప్తున్న మాటలు, మీ సూచక క్రియలను చూచి దావీదు చెప్తున్నాడు, దిగంత నివాసులను భయపడుదురు, ఉదయ సాయంత్రములను ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉంది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులకు విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నావు. సంవత్సరం నీ దయా కిరీటం ధరింపజేయుచున్నావు. నీ జాడాలు సారం వెదజల్లుచున్నవి, అడవి వేడులు సారం చిలికరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొనున్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్ని సంతోషధ్వని చేయుచున్నవి, అన్ని గానము చేయుచున్నవి. వీటన్నిటిలో దేవుడు సంతోషపరిచే ఫలితాన్ని ఇచ్చేవాడు అని చెప్పబడుతుంది. దేవుడు భూమి ఉత్పత్తులను సంతోషపరితులుగా చేసేవాడు, ఉదయ సాయంత్రాలను సంతోషపరిస్థితులుగా చేసేవాడు, భూమిని తడిపేవాడు, తడిపిన తర్వాత వర్షాన్ని ఇచ్చేవాడు, దుక్కులను నీళ్లతో తడిపేవాడు, గనిమలను చదును చేసేవాడు, మొలకెత్తేవాడు, జల్లుల్ని ఇచ్చేవాడు, దయా కిరీటం ఇచ్చేవాడు, ధాన్యాన్ని ఇచ్చేవాడు, అడవి బీలులో సారం ఇచ్చేవాడు, కొండలు ఆనందంగా సారాన్ని వెదజల్లుతాయి, పచ్చిక పట్లు మందలన్నీ వస్త్రంలాగా ధరించుకుంటాయి. ఎక్కడ చూసిన సంతోషధ్వని, ఆనందధ్వని, సస్యశ్యాములతో నిండి సంతోష జీవితాన్ని దేవుడు ఇచ్చేవాడు. ఇక్కడ ఈ మాటల్లో సంతోషం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చే ఫలితమైన జీవితాన్ని, సస్యశ్యామలతో కూడిన మరి అభివృద్ధిని ఇచ్చేవాడని చెప్పబడతా ఉంది. అప్పుడు మాకు వ్యవసాయం మాత్రమే కాబట్టి, అప్పుడు ఓన్లీ పశువులు కాబట్టి కీర్తనకాండలో రాశాడు, చేసే ప్రతి పనిలో, చేసే ప్రతి ఉద్యోగంలో, చేసే ప్రతి దానిలో, సేవలోనైనా దేంట్లోనైనా సంతోషం. వర్షం ఇస్తాడు, తడుపుతాడు, చదును చేస్తాడు, ధాన్యం ఇస్తాడు, ఏ టైంలో ఏది కావాలన్నా ఇచ్చి సమస్తాన్ని సారవంతంగా సస్యశ్యామలంగా సంతోషభరితంగా చేయగలడు. అందుకే చివరి వచనాన్ని అన్ని సంతోషము ధ్వని చేస్తున్నాయి. ఎటు చూసినా సంతోషధ్వని, ఎటు చూసినా గానము, కీర్తన, పాటలే. ఉదయ సాయంత్రం ఉత్పత్తులను సంతోషభరితులుగా చేస్తున్నాడు. రోజు మన జీవితాన్ని ఈ సంతోషం ఇవ్వగలిగిన వాడు, సంతోషమయ్యే విధంగా ప్రతి పనిని చేయగలిగిన వాడు, సంతోషమయ్యే విధంగా ప్రతి దాన్ని ఆశీర్వదించగలిగిన వాడు, సంతోషభరితంగా ఫలితం వచ్చే విధంగా ప్రతి దానిలో ఆయన ఆలోచన, ఆయన కార్యము, ఆయన సహాయము చేయగలిగిన వాడు. భూమికి ఎలా ఇచ్చాడో, మరి ఇక్కడ పశువులకు ఎలా ఇచ్చాడో, అలా ఈరోజు మన జీవితాల్లో దేనికి, ఏ ఆత్మ జీవితానికైనా, శరీరానికైనా, కుటుంబానికైనా, సంఘానికైనా, దేనికి ఏ విధంగా ఇస్తే సారము, అభివృద్ధి, సంతోషం వస్తుందో ఆ సహాయాన్ని పంపించగలడు, ఆ సంతోషాన్ని ఇవ్వగలడు. సంతోషపరిచే ఫలితాన్ని ఇచ్చేవాడు అని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. అందుకే సంవత్సరాలు తరబడి ఆయన దయా కిరీటం, సంవత్సరాల తరబడి, రోజుల తరబడి, వారాల తరబడి సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు, దయా కిరీటాన్ని ధరింపచేయగలిగిన వాడు. ఆయన దయచేతనే, ఆయన సంతోషపరిస్తేనే, ఆయన మనల్ని సంతోషపరచుట చేతనే మనం సంతోషంగా ఉండగలం.
ప్రతి దానిలో సంతోషంగా ఉండాలి. ప్రతి దాంట్లో ఆయన సంతోషం ఇస్తేనే మనం బ్రతకగలం. సంతోషభరితంగా మన జీవితాలను, మన పనులను, ప్రతి దాన్ని ఆయన చేయగలిగాడు, నింపగలిగిన వాడు, తడపగలిగిన వాడు. ఈరోజు మనకు అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. జీవితంలో కావాల్సింది సంతోషం. ప్రతి విషయంలో ఆశీర్వాదం, అభివృద్ధి, సస్యశ్యామలం ఉంటే ప్రతి మనిషికి ఆనందమే వస్తుంది, ప్రతి మనిషికి సంతోషం వస్తుంది. ఈరోజు అలాంటి సంతోషాన్ని ప్రతి విషయంలో ఇచ్చి ఈరోజు మనం సంతోషపరచగలిగిన వాడు, సంతోష ధ్వని, సంతోష గానాలు మన నోట్లో నుంచి, మన హృదయంలో నుంచి వినిపించగలిగిన వాడు. ఏ టైంలో ఏది కావాలి, ఏ టైంకి ఏం చేయాలి, అది చేసి ఆయన సంతోషపరచగలిగిన వాడు. ఇలాంటి గొప్ప దేవుడు. అందుకనే దేవా, సియోనులో వచ్చి మౌనంగా ఉంటే నీకు స్తుతి చెల్లించడమే, నీకు మొక్కుబడి చెల్లించడమే అని చెప్పి ఆయన ఆలకించేవాడు, ప్రాయశ్చిత్తమైన వాడు, ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు, ఆశ్రయమైన వాడు, బలమైన వాడు, సంతోషమైన ఫలితాన్ని, సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మాటలను బట్టి ఈరోజు ఇలాంటి దేవుడు మనకు ఉన్నాడు. ఇలాంటి దేవుడు మనకు ఉండగా, ఇలాంటి దేవుడు మన పక్షాన ఉండగా, ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నామనే ఆ విశ్వాసం మనకు ఉండగా, ఆయన సన్నిధిలో మౌనంగా ఉంటే ఆయనే మన బలం. ఆయన సన్నిధిలో మౌనంగా ఉంటే ఆయనే మనకు ఆశ్రయం. ఆయన సన్నిధిలో మౌనంగా ఉంటే ఆలకించేవాడు. ఆయన సన్నిధిలోకి వస్తే ప్రాయశ్చిత్తం చేసేవాడు. ఆయన సన్నిధిలోకి వస్తే సంతోషం ఇవ్వగలిగిన వాడు, తన బలాన్ని చూపగలిగిన వాడు, ఆ మందిరంలోని మేళ్ళ చేత మనం తృప్తిపరచగలిగిన వాడు, దానికోసం మనం ఏర్పరచుకొని, పిలుచుకొని, చేర్చుకునేవాడు. ఈరోజు అంత గొప్ప దేవుడు, అన్ని విధాలుగా సహాయం కలిగిన దేవుడు ఈరోజు మనకున్నాడు. దేవుడు ఆశీర్వదించాడు, సంతోషం కలుగుతుంది. దేవుడు జనముల సముద్రముల ఘోషను అణచి చల్లార్చేవాడు. ఉదయంలో ఉన్న వాళ్ళందరికీ ఆశ్రయమైన దేవుని మందిరంలో మనం ఉండాలి, దేవునితో మనం జీవించాలి. ఏర్పరచుకొని, పిలుచుకొని, చేర్చుకున్నాడు. సంఘంలో తన రక్తం చేత మనల్ని పిలుచుకొని చేర్చాడు. ఆయన ఆలకించేవాడు. నా మాట ఎవరు ఆలకిస్తున్నారు అనుకుంటామా? ఆయన ఆలకించేవాడు. మన దగ్గర కూర్చునేవాడు, మనం చెప్పేది వినేవాడు. మన దోషాలు మన మీద బరువుగా ఉంది, మన మనస్సును, హృదయాన్ని దోష భారము కలవర పెడుతుంటే, పాప భీతి దోషారోపణ చేస్తుంటే, ఆ భరించలేని ఆ బాధని, ఆ మానసికంగా పడే ఆ ఒత్తిడిని యేసుక్రీస్తుని వ్యక్తి ద్వారా ప్రాయశ్చిత్తం చేయడమే కాదు, మనకు పూర్తిగా స్వేచ్ఛను, విడుదలని, తేలికను చేయగలిగిన వాడు ఆయన. భరించలేనంత ఆ నొప్పిని తీయగలిగిన వాడు ఆయన. ఈరోజు మనకు అలాంటి దేవుడు ఉన్నాడు. ఇవన్నీ తలంచుకునే సన్నిధిలో మౌనంగా ఉంటే చాలు, ఆయన సన్నిధికి వచ్చి నిలబడితే చాలు, ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన పాదాల దగ్గర ఇవన్నీ తలపోస్తే దేవుని స్తుతి చెల్లించినట్టే. అందుకే దేవా సియోనులో, దేవా మందిరములో మౌనంగా ఉంటే నీకు స్తుతి చెల్లించినట్టే. కలిగిన నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఎంత గొప్ప దేవుడు ఈరోజు నాకు మాకు దొరికావు ఉన్నావు ప్రభా. ప్రపంచంలో ఏం జరిగినా, భూమి మీద ఏం జరిగినా, మనుషుల జీవితాల్లో ఏం జరిగినా సరే దేవా, ఆలకించే నువ్వు ఎప్పుడూ మాకున్నావు దేవా. ప్రభా, ప్రాయశ్చిత్తం చేసే దేవుడు నాయన, ఏర్పరచుకొని నీ దగ్గరికి చేర్చుకున్న దేవుడు ప్రభా. అంతేకాక నా ప్రభా, నాకు ఆశ్రయమైన వాడు దేవుడు.
అంతేగాక మాకు బలమైన వాడవు, నీ బలము చేత మా దోషులను అల్లర్లను అణిచేవాడు ప్రభువా. మరి ముఖ్యంగా సంతోషకరమైన జీవితాన్ని, ఫలితాన్ని ప్రతి పనిలో ఇచ్చి ప్రభా మా నోట్ల నుంచి సంతోషాన్ని, గానాన్ని ప్రభా రప్పించగలిగిన వాడు, తెప్పించగలిగిన వాడు, శశశ్యామలమైన జీవితాన్ని, పంటని మందల్నిచ్చినట్టుగా ప్రభా ఈరోజు మా ఆత్మీయ శరీర ప్రభా మరి లౌకిక జీవితాల విషయంలో ప్రభా ప్రతిదాన్ని ప్రభా సంతోషభరితంగా చేయగలిగిన దేవుడు అని ఆ స్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తున్నాను. ఈ లోకంలో నేను కలిగి ఉండట ఎంత ధన్యత ప్రభా. నేను కలిగి ఉండి నేను ఈ లోకంలో ఉన్న సర్వం కోల్పోయినా ప్రభా అది మాకు ధన్యతే ప్రభా. నిన్ను కలిగి ఉండడమే మా ధైర్యము దేవ, నిన్ను కలిగి ఉండడమే మా బలము దేవ. ఎందుకంటే ఆలకించడమే కాదు, చేర్చుకోవడమే కాదు, ప్రాయశ్చిత్తం చేయడమే కాదు, ఆశ్రయంగా ఉండడమే కాదు, మాకు కావలసిన బలం ఇవ్వడమే కాదు, మాకు కావలసిన సంతోషాన్ని ఇచ్చి ప్రభావంలో నిరంతరము ఈ సన్నిధిలో ఆనందింప చేయగలిగిన వాడు ప్రభా. ఆనందం నీ దగ్గరే ఉంది, సంతోషం నీ దగ్గరే ఉంది, బలం నీ దగ్గరే ఉంది. నువ్వు లేకపోతే మేము బలహీనమైపోతాం దేవా. నువ్వు సంతోషం లేకపోతే నువ్వు సంతోషంగా ఉండలేము కనుక నువ్వు చేర్చుకుంటేనే మాకు ధైర్యం ప్రభా. నువ్వు చేయి చాపితే మాకు ఆనందం నా తండ్రి. ఆలకిస్తుంటే ప్రభా మా మనసు తేలికపడింది నాయన. మా కోసం ప్రాయశ్చిత్తం చేసి మా బరువును తేలిక చేసినప్పుడు మాకెంత ప్రశాంతత మీరు ఇచ్చేవాడు దేవ. అలాంటి దేవుడు ఈ రోజు నాకు మాకు ఉన్నందుకై ఈ సన్నిధిలో మనస్ఫూర్తిగా మా హృదయపూర్వకంగా ఆరాధన ప్రభా సమర్పిస్తున్నాం. ఈ లోకంలో ఉన్న మనుషులు, డబ్బు, పేరు, ప్రఖ్యాతుల కంటే ఈ లోకంలో ఉన్న మా ప్రాణాల కంటే విలువైంది ప్రభా మీరు నాయన. అలాంటి దేవుణ్ణి, అలాంటి దేవునికి మేము ఏమి ఇవ్వగలం నాయన. ఇలాంటి దేవుణ్ణి మా పక్షాన మేము కలిగి ఉన్నందుకై, ఇలాంటి దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆ దేవుళ్ళలో మేము ఉండడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి ఎంతో కృతజ్ఞతలు ప్రభా. ఎంత చెల్లించినా నీ రుణము అట్లా ఉండాల్సిందే నా తండ్రి. అలాంటి దేవుని బట్టి మరోసారి సంతోషంతో ప్రభా, ధైర్యంతో, ఆనందంతో, బలంతో మా హృదయపూర్వకంగా మా స్తుతి ఆరాధనలు ప్రభా మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.